సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమ్మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. అఖిల్ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. గ్రాండ్ గా జరిగిన ఫంక్షన్స్ అన్ని సక్సెస్ఫుల్ ఫంక్షన్స్ అని చెప్పుకోలేం, కానీ ఈ ఫంక్షన్ సూపర్ సక్సెస్ఫుల్ ఫంక్షన్. ఎందుకంటే అన్ని విశేషాలు ఉన్నాయి మరి ఈ ఫంక్షన్ లో. ముఖ్యంగా ఈ వేడుకని ప్లాన్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కువ మంది అభిమానులు వస్తారు కాబట్టి శిల్పకళా వేదిక కాకుండా గచ్చిబౌలి స్టేడియంలో వెన్యూని ఏర్పాటు చేశారు. యాంకర్ గా సుమ ఎప్పటి మాదిరే బాగా సందడి చేసింది. అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు అఖిల్ నీతోనే మేము ఉన్నాం అని సపోర్ట్ తెలియజేశారు ఈ వేదిక సాక్షిగా. ఆ తర్వాత నితిన్ ఈవెంట్ ని తన స్టైల్లో చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు. అందులో కొంత అఖిల్ చొరవ కూడా ఉందని గ్రహించాలి. ఆ పైన వేదిక మీద అమితాబ్ బచ్చన్, సచిన్, కమల్ హాసన్, సూర్య సహా చాలా మంది ప్రముఖులు అఖిల్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సంగతి చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ఆడియో ఫంక్షన్ అని మాట్లాడుకోవాలి. ఆ పైన తన అమ్మ నాన్నే తన ఫస్ట్ సినిమా ఆడియో రిలీజ్ చేయాలి అన్న నియమం పెట్టుకుని దాన్ని అనుసరించాడు. చూడండి, నిజంగా అది ఓ అద్భుతమైన మూమెంట్. ఇలానే ఈ ఫంక్షన్ కి సంబంధించి ఇంకా కొన్ని హైలైట్స్ ఉన్నాయి, కానీ ఆ హైలైట్స్ అన్ని కూడా ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కి ప్రధానమైన కారణం అని అయితే చెప్పుకోలేం. అందుకు వేరే రెండు కారణాలు ఉన్నాయి. అవి ఒకటి అఖిల్, రెండు మహేష్ బాబు. ఈ వేడుకలో అఖిల్ సినిమాకి సంబంధించిన సాంగ్ ప్రమోషన్ ని బయటకు వదిలారు. వాటిల్లో అఖిల్ వేస్తున్న డాన్సులు చూసి పరిశ్రమ సహా ప్రేక్షకులంతా కూడా ఫిదా అయిపోయారు. అందరూ కూడా అఖిల్ డాన్సుల గురించే చర్చించుకుంటూ కనిపిస్తుండటం సూపర్ పాజిటివ్ సైన్. పోతే దీనికంటే కూడా అఖిల్ ఆడియో లాంచ్ ఫంక్షన్ సూపర్ సక్సెస్ అని అనిపించుకోవటానికైతే మహేష్ బాబే కరెక్ట్ అయిన కారణం అని మాట్లాడుకోవచ్చు. అదెలా అంటే, మహేష్ చీఫ్ గెస్ట్ గా రావడంతో అక్కినేని అభిమానులతో సహా మహేష్ అభిమానులు కూడా ఈ ఫంక్షన్ మీద ఆసక్తి చూపెట్టారు. ఆ పైన వేదిక మీద మహేష్ ప్రసంగించిన తీరు ఫెంటాస్టిక్ అని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఆయన మూడ్ స్టేట్మెంట్స్ తో అఖిల్ వెయిట్ ని బీభత్సంగా పెంచేశారు. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ టెరిఫిక్ అని చెప్పేసి మాట్లాడి తన జెన్యూన్ రిపోర్ట్ తో చాలా మంది మనసుల్లో అఖిల్ గురించి పాజిటివ్ ఒపీనియన్ ని నాటారు. ఆ పైన ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. ఎస్, అఖిల్ రూపంలో ఏఎన్ఆర్ ప్రస్తుతం మన మధ్యనే ఉన్నారు, అందుకు సాక్ష్యం ఈ సందడి అని చెప్పేసి మాట్లాడి సెంటిమెంటల్ గా కూడా అఖిల్ ని చాలా మందికి అటాచ్ చేసేశారు. ఆ పైన వివి నాయక్ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి టాప్ లీగ్ లో ఉండే సూపర్ స్టార్ ని అఖిల్ రూపంలో మనకిస్తున్నారు అని ప్రకటించేశారు. నిజంగా అఖిల్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. దాదాపు అన్ని న్యూస్ పేపర్స్ అలాగే న్యూస్ ఛానల్స్ ఈ మూడు స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకుంటూనే ఈ ఆడియో ఫంక్షన్ కి సంబంధించిన హెడ్డింగ్స్ పెట్టాయి. అలానే మామూలు జనాలు కూడా అఖిల్ గురించి మహేష్ ఇలా మాట్లాడాడంట అని డిస్కస్ చేసుకోవడం కనిపిస్తా ఉంది. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకుని చూసుకుంటే మహేష్ బాబు అఖిల్ ఆడియో ఫంక్షన్ కి ఎంత మైలేజ్ తెచ్చాడో అర్థమైపోతుంది. మొత్తానికి ఏదైతేనే అఖిల్ లో టాలెంట్ ఉంది. ఆ తర్వాత సినిమా చేయడానికి మంచి కాంబినేషన్ సెట్ అయింది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కూడా అనుకోకుండా మహేష్ బాబు గెస్ట్ లో వచ్చి ఫంక్షన్ ని సూపర్ గ్రాండ్ సక్సెస్ చేశాడు. పరిస్థితులన్నీ చక్కగా కలిసి వచ్చేస్తున్నాయి. చూద్దాం, ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అఖిల్ కొట్టి చూపిస్తాడేమో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.